కూచిపూడి నృత్యం ఇది ఒక అద్భుతమైన నృత్య రూపకం. ముఖ్యంగా ఇది తెలుగువారి నృత్యం. ప్రపంచవ్యాప్తంగా ఈ నృత్యానికి అభిమానులున్నారు. వయసుతో సంబంధం లేకుండా దీనిని నేర్చుకొని వారిలో కళా దృష్టి తీర్చుకున్న వారున్నారు. ఈ నృత్యాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించి మన తెలుగువారి ఖ్యాతిని దిగంతాలకు వ్యాపింపజేసిన కూచిపూడి నాట్య కళాకారులు అనేక మంది ఉన్నారు. ప్రస్తుతం ఈ కూచిపూడి డాన్స్ తో గిన్నిస్ రికార్డ్ సృష్టించారు మన తెలుగు నాట్యకారులు. ఇందుకు హైదరాబాద్ నగరం వేదికైంది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 3782 మంది కళాకారులు 7 నిమిషాల పాటు కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో నాట్య కళాకారులు ఎవరు కూడా ఏ నాట్య రూపకంలో నృత్య ప్రదర్శన ఇచ్చింది లేదు. కాబట్టి ఇది గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంది. భారత్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో జనుత శబ్దం ఆధారంగా చేసుకొని 3000కి పైగా కళాకారులు 7 నిమిషాల పాటు నృత్య రూపకానికి లయబద్ధంగా కాలు కదిపారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కళాత్మక ప్రదర్శన గిన్నిస్ బుక్ లో చూస్తూ దక్కించుకుందని గిన్నిస్ బుక్ ప్రతినిధి స్వయంగా ప్రకటించారు. ఈ సమక్షంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నమోదవడం చాలా అద్భుతంగా ఉంది. ఇది అంబరాన్ని అంటిన వేళ ఇది మీ రికార్డ్ హార్టీ కంగ్రాచ్యులేషన్స్. ఇక్కడ కూచిపూడి కళాకారులకి, గురువులకి, స్పెషల్లీ పేరెంట్స్ కి, అమ్మా నాన్నలందరూ చాలా మంది కష్టపడి పిల్లల్ని ఇలా చదివిస్తూ ఉంటారు. వాళ్ళకి గురువులందరూ కూడా చాలా శ్రద్ధతో నేర్పిస్తూ ఉంటారు. సో అలాంటి గురువులకి, తల్లిదండ్రులకి సాష్టాంగ నమస్కారం చేస్తూ కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. యు ఆర్ ద విన్నర్స్ ఆఫ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. ఈ కార్యక్రమం గురించి మంత్రులు మాట్లాడుతూ ఇదొక అద్భుతమైన కార్యక్రమం అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళలను, కళాకారులను తప్పకుండా ప్రోత్సహిస్తుందని భరోసా ఇచ్చారు. అయితే ఈ కూచిపూడి డాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక అద్భుతమైన కళ. ఈ కూచిపూడి నృత్యాన్ని అవపోసన పట్టి ఉన్నత స్థానాలకు వెళ్లేవారు అనేక మంది ఉన్నారు. సినిమా తారలుగా ఎదిగి అశ్లేష ప్రేక్షక ధారణ పొందిన వారున్నారు. అభినయ ప్రధానంగా సాగే ఈ నృత్యాన్ని అభ్యసించిన వారు ఎటువంటి హావభావాలనైనా నవవోకగా పలకరించగలరు అని దర్శక నిర్మాతలు నమ్మేవారు. అందుకే ఈ నాట్యంలో నిష్ఠాతులుగా ఉన్న మంజు భార్గవి, ప్రభ వంటి వారిని ఏరికోరి ఎంపిక చేసుకున్నారు. అయితే కూచిపూడి నాట్య గురువులైన వేపటి చిన్న సత్యం వంటి వారు సినిమాలకు కూడా నృత్య దర్శకత్వం వహించారు. ముఖ్యంగా నర్తనశాల సినిమా కోసం ఎన్టీఆర్ తెచ్చి పెట్టుకున్నారని అప్పట్లో చెప్పుకునేవారు.